హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. నేను ఈరోజు కొబ్బరితో రసం ఎలా పెడతారో చూపించేస్తున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేంటంటే ఒక కప్ కొబ్బరి, ఒక స్మాల్ సైజ్ టొమాటో అండ్ చిల్లీస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఆల్రెడీ చింతపండు రసం అనేది పల్ప్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నానండి. అది పల్ప్ యూస్ చేస్తున్నాను. మనం చింతపండుని కడిగి నానబెట్టి దాని తర్వాత దాని పల్ప్ అనేది స్క్వీజ్ చేస్తాం కదా. సో నేనైతే ఆల్రెడీ దాన్ని ప్రిపేర్ చేశాను. సో దీని నుంచే నేను స్క్వీజ్ చేస్తాను వాటర్ అంతా. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఆల్రెడీ పోపు దినుసులు అనేవి తీసేసుకున్నానండి. అన్ని పోపు దినుసులు ప్లస్ దానితో పాటు మిరియాలు తీసుకున్నాను, దానికి తగినంత ఫ్లేవర్ కోసం, అండ్ సాల్ట్, పసుపు కలర్ఫుల్ కోసం. సో నేనైతే ఈ ప్రాసెస్ అంతా చూపించేస్తానండి తర్వాత వీడియోలో. కొబ్బరి తురుము అయితే పట్టేసేసానండి నేను మిక్సీలో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి దాని తర్వాత స్క్వీజ్ చేయాలండి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ పోసేసి మళ్ళీ మిక్సీ పట్టేసి ఉన్న వాటర్ అంతా మళ్ళీ స్క్వీజ్ చేయాలి. సో నేను అనేది ఆ ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను. ఇదిగోండి, నేనైతే వాటర్ యాడ్ చేశాక నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇప్పుడు నేను స్క్వీజింగ్ చేస్తున్నాను. నా దగ్గర ఒక స్ట్రైనర్ ఉందండి. సో నేను ఆ స్ట్రైనర్ ద్వారా స్క్వీజ్ చూశారు కదండి. నేనైతే ఈ స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేశాను. ఒకసారి ఆల్రెడీ స్క్వీజ్ చేసేసాను. నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. దాని యొక్క లెవెల్ వచ్చేసరికి చూసారా, ఒక్కసారి వాటర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్, అది కూడా ఈ సైజ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఫస్ట్ టైం ఆల్రెడీ పెట్టేశాను. సెకండ్ టైం ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాను. వాటర్ పోసేసుకొని ఈ లెవెల్లో వచ్చేసింది నాకు. అండ్ సెకండ్ టైం కూడా సేమ్ వాటర్ ఇంకోసారి వేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్క్వీజ్ చేసుకోండి. అప్పుడు ఇంకొంచెం దీనికి డబుల్ వచ్చేస్తుంది కదా. సో మనకి అది ఆ కన్సిస్టెన్సీ అనేది కూడా బాగా అనిపించేసిద్ది. చూశారు కదా. చూశారు కదండి, పల్పీ కూడా రెడీ చేసేసుకున్నాను నేను. టమాటా పల్పీ అనేది, కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి, స్క్వీజ్ చేసేసాను అంతా. అండ్ ఇప్పుడు మనం మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అండ్ మీకు టమాటా పల్పీ వద్దనుకుంటే, టమాటా వద్దు అనుకుంటే మీరు దీనిలో ఒక 2-3 స్పూన్స్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని రీప్లేస్ చేసి, టమాటా రీప్లేస్ చేసి అంతా అయిపోయాక లాస్ట్కి లెమన్ యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు రసం చేసేస్తున్నానండి. పాన్ పెట్టాను, పాన్లో పోపు వేసేసాను, దానిలోనే మిరియాలు కూడా వేసేసాను, టమాటా పల్ప్ వేసేసానండి. అది మగ్గేస్తూ ఉంది. నెక్స్ట్ నేను తీసుకున్న చింతపండు పల్ప్ కూడా వేసేస్తున్నానండి దీన్ని తాలింపులో. మంచి రెండు కొంచెం బాయిల్ అయ్యాక నేను వాటర్ కంటెంట్ తీసుకుంటాను కొంచెము, మరీ ఎక్కువ తీసుకోనండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ కొబ్బరి పాలు ఉన్నాయి కదండి. కొబ్బరి పాలు వేసేసేస్తాను. చూసారు కదండి, టమాటా పల్ప్ వచ్చి ప్లస్ టామరిన్ పల్ప్ రెండు బాగా బాయిల్ అయిపోయిందండి. సో నేను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను కొబ్బరి పాలు అనేది యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనం తీసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలు చూసారు కదండి. సో నేను ఇది యాడ్ చేసేస్తున్నానండి దీనిలో. కొబ్బరి పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. నేను ఒకే ఒక కోకోనట్ తీసుకున్నానండి, చిన్న కొబ్బరికాయ. అది నాకు వచ్చేసరికి ఒక బౌల్ వచ్చింది. ఆ బౌల్ కంటెంట్ మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఫస్ట్ టైం మిక్సీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ అందులో దాన్ని స్క్వీజ్ చేయాలండి. దానిలో ఉన్న పల్ప్ అంతా తీసేసి వాటర్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి
మళ్ళీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని మళ్ళీ వేసేసి ఇంకొకసారి స్క్వీజ్ చేయాలండి దానిలో ఉన్న కొబ్బరి పాలని. సో అప్పుడు ఆ పిప్ అనేది ఉంటుంది కదండి, ఆ పల్ప్ అనేది మీకు కావాలంటే పక్కన ఎండబెట్టేసి దాన్ని డ్రై పౌడర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీరు కొంచెం కంటెంట్ తీసుకొని ఏదైనా గ్రేవీలో అట్లా గార్నిష్ అయినా చేసేసుకోవచ్చు అండి. మరీ మనం అంత గట్టిగా పిండము, దానిలో ఉన్న జ్యూస్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు అనేది నేను అసలు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది ఏమీ యూస్ చేయలేదండి. ఇందాక చూపించిన దానిలో ప్యూర్ విత్ టమాటా పల్ప్తో, టామరిండ్ పల్ప్తో అండ్ కొబ్బరి పాలు. చూసారు కదండి ఎంత బాగుందో చూడటానికి కూడా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించాను కదండి, ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనిలో నేను మరీ ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం తీసుకోవట్లేదండి, దీనిలో హాఫ్ మాత్రమే సరిపోతుంది. సో జస్ట్ ఫ్లేవర్ కోసం కాబట్టి నేను జస్ట్ ఓన్లీ హాఫ్ యాడ్ చేస్తున్నానండి. హాఫ్ యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్, చిటికెడు పసుపు, అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. నేను ఆల్రెడీ మిరియాలు అనేది టమాటా ఒక్కటే టమాటా తీసుకున్నామండి. సో ఆ టమాటాలోనే మిరియాలు అనేది యాడ్ చేసేసాను, మిక్సీలో గ్రైండ్ అయిపోయినాయి. సో మనకు అది ఫ్లేవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది, నోటికి టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి సో ఇంక ఇది బాయిల్ అవుతూ ఉండాలండి. మినిమం ఒక 10 మినిట్స్ అన్న వెయిట్ చేసి బాయిల్ అవుతూ ఉంటే మనకు అనేది ఆ రసం ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్, సో అనేది అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, సో అంతా కూడా మనకి వచ్చేస్తుంది. ఫైనల్గా వచ్చేసరికి మనము కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకొని అంటే రెడీ అయిపోతున్నట్టండి. సో నేనైతే ఇంకొక 10 మినిట్స్ పడుతుందండి నాకు ఇది బాయిల్ అవ్వడానికి. కొబ్బరి రసం అనేది తయారైపోయిందండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉంది. నేనైతే కరివేపాకు, కొత్తిమీర ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, సో నేను అది యాడ్ చేసేసాను. చూడండి ఎంత బాగుందో, అది పొంగుతుంది కూడా. సో మనం ఒక 5 మినిట్స్ మాత్రమే ఉంచితే చాలండి, అది పొంగేస్తూ ఉంటుంది. ఆల్రెడీ గ్రేవీ అంతా బాయిల్ అయిపోయింది కదా, టామరిండ్ గ్రేవీ, టొమాటో గ్రేవీ, పల్ప్, వాటి యొక్క పల్ప్ అనేది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. సో కొబ్బరి పాలు వేసాక మనం ఒక 5 to 7 మినిట్స్ ఉంచేస్తే చాలండి. ఇదండి ఫైనల్ అవుట్పుట్లో. చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి కూడా, అసలు సూపర్ ఉంది, టేస్టీ కూడా. మీరందరూ కూడా ట్రై చేయండి, డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.